ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా ఏదన్నా క్రైమ్ ఇన్సిడెంట్ జరిగిందంటే మనం న్యాయం ఉన్న సైడ్ సపోర్ట్ చేస్తాం. కానీ మనం ఈ రోజు చూడబోయే వీడియోలో ఎవరికి సపోర్ట్ చేయాలో అస్సలు అర్థం కాదు. ఇక్కడ రీల్స్ చేస్తుంది కదా, ఈ అమ్మాయి పేరు అమృత చౌహాన్. ఈ అమృత చౌహాన్ ని నగ్నంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రామ్కేష్ చాలా వీడియోస్ తీశాడు. ఆ వీడియోస్ ని ఎక్కడ బయట పెడతాడో అని భయపడి అమృత చౌహాన్ తన క్రిమినల్ నాలెడ్జ్ తో రామ్కేష్ ని చంపేసింది. ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా డీటెయిల్ గా చూద్దాం. నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వివేక్ ఛానల్. ఈ ఇన్సిడెంట్ రీసెంట్ గానే అక్టోబర్ 6, 2025 గాంధీ విహార్ అనే ఏరియాలో న్యూఢిల్లీలో జరిగింది. ఆ గాంధీ విహార్ అనే ఏరియాలో 32 రామ్కేష్ మీనా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ చాలా టఫ్ ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పెద్ద పెద్ద పొజిషన్ లో జాబ్ చేయాలి అని అనుకునే వాళ్ళు చదివే చదువు. సో రామ్కేష్ కి 32 అయినా కూడా నేను యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో చెప్పాడు. ఇతను ఎగ్జామ్స్ కి చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతూ తన ఖర్చుల కోసం ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా పార్ట్ టైం జాబ్స్ చేసుకునేవాడు. అలాగా జాబ్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలోనే అమృత చౌహాన్ అనే అమ్మాయి కనబడింది. ఈ అమృతకి 21 ఇయర్స్ అయింది. ఈ అమ్మాయి చదివింది బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్. ఈ అమ్మాయి కూడా ఢిల్లీలో జాబ్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ ని చేసుకునేది. ఒక సంవత్సరం ముందు 2024 లో ఈ అమృతకి ఆ అమ్మాయి తల్లిదండ్రులకి పెద్ద గొడవ. ఏంటి వివేక్, ఒకే ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు గొడవలు రావడం చాలా కామనే కదా అని మీరు చెప్పొచ్చు. కానీ అమృతకి తన పేరెంట్స్ కి ఉన్న గొడవ కోర్టు దాకా వెళ్లి తన కూతురికి తనకి ఎటువంటి సంబంధం లేదు అని తన పేరెంట్స్ డైరెక్ట్ గా కోర్టుకి వెళ్లి ఈ అమృత చౌహాన్ ని డిసోన్ చేశారు. డిసోన్ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు విడిపోతే దానిని డివోర్స్ అంటాం. అదే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని కోర్టు మూలన లీగల్ గా వాళ్ళ రిలేషన్షిప్ ని తెంపుకుంటారు. ఇలా చేయడం వల్ల ఒకవేళ ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లల వల్ల ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళకి ఆ ప్రాబ్లంతో సంబంధం ఉండదు. అలాగా ఈ అమృత చౌహాన్ వాళ్ళ పేరెంట్స్ అమృతాన్ని డిసోన్ చేశారు. అలాగా ఆ న్యూస్ పేపర్లో ఏం రాస్తుందంటే, నా కూతురి పేరు అమృత చౌహాన్, ఈ రోజు నుంచి తనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, తన వల్ల ఏదన్నా గొడవ జరిగిందంటే దానికి మాకు సంబంధం లేదు అని ఆ న్యూస్ పేపర్లో రాశారు. ఇలాంటి న్యూస్ ని పేపర్లో వేశారంటే అది ఇంకెలాంటి గొడవో మీరు ఊహించండి. సో ఆ పేరెంట్స్ ఇంటి నుంచి తనని తరిమేశాక ఈ ఢిల్లీకి వచ్చి పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటూ సర్వే అవుతుంది. అలాగా ఢిల్లీకి వచ్చిన రామ్కేష్ అండ్ అమృత మే 2025 నోయిడాలో ఉండే ఒక కంపెనీలో పార్ట్ టైం జాబ్ కోసం అనుకోకుండా ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్లారు. అలాగే వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూలో కలుసుకుని ఇంటర్వ్యూ అయిపోయాక ఒక కాఫీ షాప్ కి వెళ్లారు. సో ఆ కాఫీ షాప్ లో రామ్కేష్, నేను యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం ట్రైన్ అవుతున్నా, జస్ట్ పార్ట్ టైం జాబ్ కోసం ఈ ఇంటర్వ్యూకి వచ్చాను అని చెప్పాడు. ఇటు సైడ్ అమృత కూడా, నేను బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ చదివాను, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లేదే నా కోరిక అని చెప్పింది. సో వీళ్ళిద్దరూ చాలా బాగా మాట్లాడుకుని మొబైల్ నంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ మొబైల్ నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్న కొన్ని రోజులకే చాటింగ్స్, కాల్స్, వీడియో కాల్స్ అంటూ ఒక్కో స్టెప్ ముందుకెళ్లారు. అప్పుడప్పుడు బయట కలుస్తూనే ఉండటంతో వీళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టింది. వీళ్ళు లవ్ చేసుకున్న కొన్ని రోజులకే ఆగస్ట్ నెలలో మనం లివ్ ఇన్ టుగెదర్ లో ఉందామని ఆగస్ట్ నెలలో ఈ అమృత రామ్కేష్ ఇంటికి వచ్చి స్టే చేయడం స్టార్ట్ చేసింది. ఈ లివ్ ఇన్ టుగెదర్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటారు. ఒకే ఇంట్లో ఉండి భార్యాభర్తల్లాగా ఖర్చులు, పనులు అన్ని కలిసి చేసుకుంటారు. వాళ్ళు ఫిజికల్ గా మూవ్ అయ్యేది వాళ్ళ ఇష్టం, చాలా మంది అవుతారు కూడా. సో వీళ్ళు ఇలాగా ఈ లివ్ ఇన్ టుగెదర్ లో చాలా రోజులు కలిసి ఉంటారు. ఒకవేళ వాళ్ళిద్దరికి సెట్ అయిందంటే ఓకే, పెళ్లి చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ సెట్ అవ్వలేదంటే విడిపోతారు. మనం ఎలాగా లైఫ్ లాంగ్ లవ్ సెట్ అవ్వదు అని తెలిస్తే బ్రేకప్ చెప్పి విడిపోతాము, అలాగే వీళ్ళు కూడా సహజీవనం చేసి లైఫ్ లాంగ్ వీళ్ళకు సెట్ అవ్వదు అని తెలిసినప్పుడు విడిపోతారు. ఇది యాక్చువల్ గా ఫారిన్ కల్చర్. ఇది మన ఇండియాలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్ లో. అలాగా రామ్కేష్ అండ్ మీనా రామ్కేష్ వాళ్ళ అపార్ట్మెంట్ లో కలిసి ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళు కలిసి 3 నెలల్లోనే
మేలో కలిశారు. దాని తర్వాత లవ్ చేసుకుని ఆగస్ట్ టైంకి లివ్ ఇన్ రిలేషన్షిప్ కి మూవ్ అయ్యారు. వీళ్ళు ఫిజికల్ గా కూడా కలిసి ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళు కలిసి ఉన్న టైంలోనే రామ్కేష్ ఆ అమ్మాయి వీడియోల్ని తీసేవాడు. ఎలాంటి వీడియోస్ అంటే ఆ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు మర్చుకున్నప్పుడు, వాళ్ళు కలిసి ఉన్న టైంలో అంటూ వీడియోస్ని తీసుకున్నాడు. యాక్చువల్గా ఈ న్యూస్ గురించి స్టడీ చేసినప్పుడు ఆ న్యూస్ ఆర్టికల్స్ 2 విషయాలను చెప్తున్నాయి. ఆ వీడియోస్ అన్ని ఆ అమ్మాయి కన్సర్న్, అంటే ఆ అమ్మాయికి తెలిసే తీశాడు అని కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే ఆ అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేశాడు అని చెప్తున్నాయి. సో దీంట్లో ఏది నిజం అనేది మనకి షూర్ గా తెలియదు. యాక్చువల్ గా రామ్కేష్ ని లవ్ చేసి దానికన్నా ముందు సుమిత్ అనే ఒక పర్సన్ తో లవ్ లో ఉండింది. యాక్చువల్ గా లవ్ కాదు, లివ్ ఇన్ రిలేషన్షిప్. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే నేను చెప్పాను కదా, ఈ రామ్కేష్ కన్నా ముందు సుమిత్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండింది. ఈ సుమిత్ మన ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడతాం కదా, ఆ గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. రామ్కేష్ అమృత లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే సుమిత్ కాల్ చేశాడు. సుమిత్ కాల్ చేసి నేను చాలా మిస్ అవుతున్నా, మనం తిరిగి ముందులా కలుసుందాం అనేసి కన్విన్స్ చేశాడు. అమృతకి మళ్ళీ సుమిత్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో అమృత తన ఎక్స్ సుమిత్ తో బయట తిరగడం, అప్పుడప్పుడు కలుసుకోవడం లాంటిది చేసేది. వీళ్ళు అప్పుడప్పుడు కలుస్తున్న విషయం రామ్కేష్ కి తెలిసింది. ఆల్రెడీ అమృత సుమిత్ దగ్గర లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి తన దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఎక్కడ తనను వదిలేసి సుమిత్ దగ్గరికి వెళ్ళిపోతుందో అని చాలా భయపడ్డాడు. తన అనుకున్నట్టుగానే అమృత కొంచెం ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ అమృత సుమిత్ తో మళ్ళీ టచ్ లోకి వచ్చి ఒకే ఇంట్లో ఉన్నా కూడా రామ్కేష్ తో ఫిజికల్ గా మూవ్ అవ్వడం తగ్గించేసింది. కొన్ని రోజుల తర్వాత అమృత, రామ్కేష్ వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అయింది. సుమిత్ మీద ప్రేమతో ఎక్కడ అతన్ని వదిలేసి వెళ్ళిపోతుందో అని భయపడి, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నీ వీడియోస్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను అని బెదిరించడంతో అమృత భయపడి సుమిత్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అమృత తన ఎక్స్ సుమిత్ తో కలిసి జీవిస్తుంది. అయినా కూడా రామ్కేష్ అప్పుడప్పుడు కాల్ చేసి తిరిగి తన దగ్గరకు వచ్చాయని, లేకపోతే తన వీడియోస్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను అని బెదిరిస్తూనే ఉండేవాడు. ఆ అమ్మాయి వీడియోస్ ని అతను మొబైల్లోనే కాకుండా ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ లో కూడా సేవ్ చేసి పెట్టుకున్నాడు. కొన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే ఆ అమ్మాయి గొడవ జరిగిన రోజే తన మొబైల్లో వీడియోస్ అన్ని డిలీట్ చేసేసిందంట. కానీ తను ఆల్రెడీ బ్యాకప్ తీసుకున్న వీడియోస్ హార్డ్ డిస్క్ అండ్ ల్యాప్టాప్ లో ఉన్నాయంట. సో ఆ వీడియోస్ ని యూజ్ చేసి ఆ అమ్మాయిని బెదిరించేవాడు. రామ్కేష్ ఫ్రీక్వెంట్ గా బెదిరిస్తూనే ఉండటంతో ఆ విషయాన్ని సుమిత్ దగ్గర చెప్పింది. సుమిత్ కూడా చాలా ఆలోచించి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ ని, హార్డ్ డిస్క్ ని దొంగలిద్దామని అనుకున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ వీడియోస్ ని అతను ఎన్ని కాపీస్ చేశాడో అనేది. ఫైనల్ గా సుమిత్ అండ్ అమృత రామ్కేష్ ని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. యాక్చువల్ గా వాళ్ళు ఈ టైంలో పోలీస్ ని కాంటాక్ట్ అవ్వాల్సింది. కానీ నేను ముందుగా చెప్పినట్టు అమృత బిఎస్సి ఇన్ ఫారెన్సిక్స్ చదివింది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు అక్కడున్న ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ, హెయిర్ అవన్నీ కలెక్ట్ చేసి కాజ్ ఆఫ్ డెత్ ఇలాంటివి ఎంక్వైరీ చేసేవాళ్ళు. సో తను ఆల్రెడీ అదే కోర్స్ ని చదివింది కాబట్టి కొంచెం ప్లాన్డ్ గా మర్డర్ చేశామంటే ఈజీగా బయటపడవచ్చు అని ప్లాన్ చేశారు. ఈ రామ్కేష్ ని మర్డర్ చేయడానికి సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ సందీప్ ని కూడా కలుపుకొని అతన్ని ఎలా చంపాలి అని ప్లాన్ చేశారు. చాలా రోజులు థింక్ చేశాక ఈ ముగ్గురు ఒక ప్లానింగ్ కి వచ్చారు. ఎప్పట్లాగానే రామ్కేష్ నా దగ్గరికి వచ్చే, లేదంటే నీ వీడియోస్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. సో అమృత కూడా తను పిలిచినందుకు ఒప్పుకొని వస్తున్నట్టు ఒప్పుకొని అక్టోబర్ 5 నైట్ టైంలో తన ఇంటికి వెళ్ళింది. లోపల ఎంత కోపంగా ఉన్నా కూడా బయట మాత్రం రామ్కేష్ మీద ప్రేమ ఉన్నట్టు నటించింది. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ ఫిజికల్ గా మూవ్ అయ్యారు. నెక్స్ట్ డే 2 AM కి, అంటే అర్ధరాత్రి 2 గంటలకి సుమిత్ అండ్ అతని ఫ్రెండ్ రామ్కేష్ ఇంటికి ఎంటర్ అయ్యాడు. ఇంటి లోపలే ఉన్న అమృత డోర్ తీసి వాళ్ళిద్దరిని ఇంట్లోకి అలో చేసింది. చాలా గాఢంగా నిద్రపోతున్న రామ్కేష్ ని లేపారు. రామ్కేష్ లేచి చూడగానే అమృతతో పాటుగా 2 మాస్క్లు వేసుకుని తన ఎదురుగా నిల్చొని ఉన్నారు. ఇప్పుడు అమృత వల్ల ఎక్స్ అయిన సుమిత్ రామ్కేష్ దగ్గర అమృత వీడియోస్ ఉన్న హార్డ్ డ్రైవ్ ని, ల్యాప్టాప్ ని అడిగాడు. కానీ రామ్కేష్ ఇవ్వను అన్నాడు. తర్వాత నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, లేకపోతే చంపేస్తాను అని సుమిత్ బెదిరించాడు. అమృత వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయి అంటే ఇంకా ఫ్యూచర్ లో అమృతాన్ని బ్లాక్మెయిల్ చేయలేము అని థింక్ చేసి ఇవ్వను అని గట్టిగా చెప్పాడు. ఎంత అడిగినా చెప్పకపోవడంతో మనం వాడే చార్జర్ వైర్ ఉంది కదా, ఆ చార్జర్ వైర్ తో అతని గొంతుని మెల్లమెల్లగా నలిపాడు. తను చనిపోతూ ఉన్నా కూడా రామ్కేష్ ఆ హార్డ్ డిస్క్ ని ఎక్కడ పెట్టాడో అసలు చెప్పలేదు. సో కోపంలో ఉన్న సుమిత్ రామ్కేష్ ని ఆ చార్జర్ వైర్ తోనే గొంతు నలిపి చంపేశాడు. తర్వాత ఫారెన్సిక్ చదివిన అమృత ఇది గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయాడు అన్నట్టుగా క్రియేట్ చేద్దామని కిచెన్ నుంచి నెయ్యి, ఆయిల్ డబ్బాని తెచ్చి అతని బాడీ మీద పోశారు.
నేను ముందుగా చెప్పినట్టు ఈ అమృత వాళ్ళ ఎక్స్ గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. సో ఇతనికి సిలిండర్ ఎప్పుడు ఎలా బ్లాస్ట్ అవుతుంది అని బాగా తెలుసు. సో వాళ్ళ ముగ్గురు ఇతను గ్యాస్ సిలిండర్ పేలడంతో చనిపోయాడు అనేలాగా క్రియేట్ చేద్దాం అని అనుకున్నారు. రామ్కేష్ మీద నెయ్యి, ఆయిల్ అది పోశారు. వీళ్ళు గ్యాస్ సిలిండర్ని లీక్ చేసి హాల్లో రామ్కేష్ శవానికి హగ్గంటించారు. ఆ గ్యాస్ కొంచెం కొంచెంగా లీక్ అవుతూ రామ్కేష్ మంటల్కి తాకగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది అని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే మొత్తం సెటప్ చేసుకున్నారు. ఇమేజ్ లో మీరు చూస్తేనే తెలుస్తుంది ఆ డోర్ కి ఉన్న మస్కిటో నెట్ కట్ అయింది అని. వీళ్ళు ప్లాన్ చేసినట్టే కాసేపు తర్వాత ఆ అపార్ట్మెంట్ లో పెద్దగా బ్లాస్ట్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వచ్చిన పోలీసులు ఆ ఇన్సిడెంట్ చూసి గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది, అందువల్ల ఇతను చనిపోయారు అని ఇది యాక్సిడెంట్ కేసు కింద రాసుకున్నారు. తర్వాత ఫారెన్సిక్ టీం అక్కడికి వచ్చి ఇది మర్డర్ అయ్యే ఛాన్స్ ఉంది అని పోలీసులతో చెప్పారు. ఇటు సైడ్ పోస్ట్ మార్టం చేస్తున్న వాళ్ళకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే అతని బాడీ మీద నెయ్యి, ఆయిల్ ఉన్న ట్రేసెస్ ఉన్నాయి. మేబీ సిలిండర్ బ్లాస్ట్ అయినప్పుడు కిచెన్ లో ఉన్న ఆయిల్, నెయ్యి వచ్చి పడి ఉంటుంది అనుకున్నా కూడా కిచెన్ లో ఉండే పసుపు కానీ, కారం కానీ ఇంకేం ఐటమ్స్ అతని బాడీ మీద కనబడలేదు. సో ఇంకా డీటెయిల్ గా పోస్ట్ మార్టం చేసినప్పుడే తెలిసింది అతని గొంతు నలపబడి చనిపోయాడు అని. ఆ అపార్ట్మెంట్ లో కెమెరాస్ లేదు. సో వాళ్ళు పక్కన ఉండే బిల్డింగ్ లో కెమెరాస్ ని చెక్ చేశారు. ఆ కెమెరాస్ లో మిడ్ నైట్ ఎవరో ఆ అపార్ట్మెంట్ కి ఇద్దరు మాస్క్ వేసుకుని వెళ్లేది క్యాప్చర్ అయింది. ఇక్కడ రామ్కేష్ వాళ్ళ పేరెంట్స్ కి ఆల్రెడీ అమృత గురించి తెలుసు. సో అతని కొడుకు చంపింది అమృతనే అని డౌట్ గా ఉంది అని పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చారు. ఆ బ్లాస్ట్ జరిగిన టైంలో అమృత ఎక్కడ ఉంది అని తన మొబైల్ ని ట్రేస్ చేశారు. ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు అమృత తన రూమ్ లోనే ఉండింది కదా. సో ఆ అమ్మాయి లొకేషన్ ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు రామ్కేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే చూపించింది. సో ఇది పక్కగా ప్లాన్ చేసి జరిగిన మర్డర్ అని తెలిసింది. వీళ్ళు అమృతని ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసినప్పుడే తెలిసింది ఆ అమ్మాయి సొంత ఊరికి వెళ్ళిపోయింది అని. పోలీసులు ఆ అమ్మాయి ఊరికి వెళ్లి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు తన దగ్గర రామ్కేష్ కి సంబంధించిన 2 హార్డ్ డ్రైవ్స్, ల్యాప్టాప్ దొరికిందంట. సో అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేశాక ఆ అమ్మాయి ఇచ్చిన డీటెయిల్స్ తో సుమిత్ అండ్ రామ్కేష్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండింది అని అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.